మేము అక్కడి నుంచి ఎంత పంపినా ఇక్కడ అమలు చేసే మంచి నాయకత్వం ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి, సాధ్యమవుతాయి. ఉప ఎన్నికల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చిన కాడి నుంచి నేటి వరకు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, భూపాల్ రెడ్డి గారు ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి తన వ్యక్తిగతమైన పని ఒక్కటి కూడా నన్ను అడగలే. నియోజకవర్గానికి కావాల్సినటువంటి కొత్త మండలాలు కానీ, పాఠశాలలు కానీ, నీటి ప్రాజెక్టులు కానీ ఎప్పుడు వచ్చినా నన్ను ఇవే అడిగింది తప్ప ఆయన వ్యక్తిగతమైన కోరిక నన్ను ఒక్కటి కూడా కోరలేదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే ఇవాళ ఇంత మంచి అభివృద్ధిని నారాయణఖేడ్ సాధించగలిగింది. భవిష్యత్తులో ఇంకా చాలా జరగాల. నారాయణఖేడ్ నేను చాలాసార్లు వచ్చిన, నేను మంత్రిగా ఉండే రోజుల్లో కూడా వచ్చిన, కొంత పని కూడా చేసినాం. కానీ ఆ రోజు అన్ని రేకు డబ్బాలు కనబడేది మెయిన్ రోడ్డు మీద. ఇలా హెలికాప్టర్ల నుంచి చూస్తే ఎక్కడ చూసినా భవంతులు, 3 అంతస్తులు 2 అంతస్తుల బంగ్లాలు కనపడతా ఉన్నాయి. చాలా సంతోషమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు రావాలంటే భయపడేది, కానీ ఈరోజు బ్రహ్మాండంగా నారాయణఖేడ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, డిఎస్పీ ఆఫీస్ వచ్చింది, చాలా మంచి వస్తువులు పెరిగినాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది.